గడిచిన 7 మాసాలు తన ఒడిలో మనలను భద్రపరిచి కాపాడి 8వ మాసంలో ప్రవేశపెట్టిన దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రతిరోజు ఆయన మనకు ఒక వాక్కునిస్తూ ఆయన మనలను నడిపిస్తూ తన మేలులను ఆశ్చర్య కార్యాలను దేవుడు మన పట్ల జరిగిస్తూ ప్రతిరోజు ఒక అపురూపమైనటువంటి రీతిలో మనలను బలపరుస్తున్నాడు. ఆయన బలపరిచిన విధానం, నడిపించిన విధానం మనం ఎన్నటికీ మరువలేము. అందుకే తిరిగి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతిని మనము ఆయన సన్నిధిలో చేరి స్తుతిని చెల్లించినప్పుడు మరెన్నో కార్యాలు ప్రభు వలన మనం ఈ మాసములో కూడా పొందుకుంటున్నాక. ఆమేన్. గడిచిన 7 మాసాలు కాపాడిన దేవుడే 8వ మాసంలో కూడా మనలను కాపాడబోతున్నారు. క్షేమముగా నడిపించబోతున్నారు. దేవుని యొక్క సన్నిధిలో విలువైన మాటలను వాగ్దానములో నుండి ఈరోజు మనం వినబోతున్నాం. ఈ నెల మన వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథం 58:11 వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుచున్న నీటి ఊట వలె ఉండువు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఒక గొర్రెల కాపరిని మనం చూసినప్పుడు ఆ గొర్రెలను మందవలే నడిపిస్తాడు. అప్పుడు ఆ గొర్రెలు కాపరి తట్టు కనులెత్తి చూస్తాయి, కాపరి మీద శ్రద్ధ పెట్టుకుంటాయి. కాపరి మీదే దాని యొక్క గొర్రెల యొక్క కన్నులను కాపరి వైపే నిలిపి కనులెత్తి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే కాపరి మంచి మేతగల భూమిలోకి తీసుకెళ్తాడు, వాటికి దాహమైనప్పుడు నీరు చూపిస్తాడు, తప్పనిసరిగా వాటి యొక్క అక్కర్లన్నీ తీరుస్తాడు, తృప్తిగా నడిపిస్తాడు కదండి. అయితే మన కాపరి మన కొరకు ప్రాణం ఇచ్చి కల్వారి ప్రాణం మీద ప్రేలాడి మృత్యుంజయుడిగా పునరుద్ధానుడిగా లేచిన మన కాపరి మన కొరకు కూడా ఈ మాసములో మన అక్కరలన్నీ విషయములో అన్నీ మనకు సమకూరులాగున, అన్నీ మనకు దొరుకులాగున ప్రభువు ఒక్క కార్యముతోనే అన్నీ మనకు దొరుకులాగున ఆయన చేయబోతున్నారట, ఆయన నడిపించబోతున్నారట. అందుకే మనము ప్రభువా నాకైతే ఏమి తెలియదు, సమస్తము నీకే తెలుసు, నీ జ్ఞానముతో నన్ను నడిపించండి, నీ ఆలోచనతో నన్ను నడిపించండి, నీ మనస్సుతోనే నన్ను నింపండి అని మనము ప్రభు ఎదుట బలహీనలు మనం ఒప్పుకొని ఆయన బలము కొరకు మనం అడిగి బలపరచబడదాము. ఆమేన్. కాపరి ఎలాగో మన కాపరి కూడా మనలను అన్ని రకాలుగా పోషించి వాటి సమయములో అది అనుగ్రహింపబడేటట్లుగా ఉన్నత ప్రణాళికతో ఉన్నతమైన రీతిలో మన అడుగులు పడేటట్లుగా, సరైన టైంలో సరైన అడుగులు పడేటట్లుగా మన ప్రభువు నడిపించాలని ఎంతో గ్రేట్ఫుల్గా, ఎంతో గొప్ప స్థాయిగా నడిపించాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. ఆమేన్. ఇందులో మనకు 3 ఆశీర్వాదాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా మనం బైబిల్లో గమనిస్తే నేను నిన్ను తృప్తిపరచెదను అని రాయబడింది ఈ వాగ్దానంలో. తృప్తికరమైన ఆయన నడిపిస్తే ఎట్లుంటుందంటే ప్రతి విషయంలో కూడా తృప్తిగా ఉంటుంది. ఆత్మలో ఒక తృప్తిని మనము అనుభవిస్తాము. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ప్రభు అక్కడున్న బిడ్డలందరికీ పంచిపెట్టినప్పుడు ఆ పచ్చిక బయలులో మీరు ఇప్పుడు కొంచెంగానే తినండి, మీరు ఇంటికి వెళ్ళాక మరలా వండుకొని మీరు అప్పుడు కడుపు నిండా భోంచేద్దరు కానీ అని ప్రభు చెప్పలేదు. వారికి తృప్తిగా, ఇంకా అక్కడ అనేక గంపెళ్ళు స్టోర్ చేసి తిరిగి మరలా ఇళ్ళకు తీసుకెళ్లారట. సమృద్ధిగా, అంత తృప్తిగా, ఇంకా మిగిలే అంతగా దేవుడు తృప్తికరమైన ఆశీర్వాదంతో వారిని నింపాడు. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి యవ్వన బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి భవిష్యత్తులో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నడిపించబోతున్నాడట. తృప్తిపరచబడతాం మనము. ఆమేన్. తృప్తిపరచబడతాం మనము. 12 గంపలు ఇంకా ఇంటికి ఎత్తారు. సమృద్ధి ఆశీర్వాదం, తృప్తికరమైన ఆశీర్వాదం మిమ్మల్ని వెంబడించబోతోంది ఈ ఆగస్టు మాసములో. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ విషయాన్ని మనం ధ్యానిస్తే మీ ఎముకలు బలపరచబడతాయట ఈ మాసములో. గత 7 మాసములలో ఏ రోజున ఏ విధమైన ఎముకకు సంబంధించిన వ్యాధి, శరీరం సంబంధించిన వ్యాధి, మరి ఏ రకములుగా మీరు పెయిన్ ఎదుర్కొన్నారు, బాడీలో నొప్పిని, మరి వాపును,
భయంకరమైన మంటను మీరు ఎదుర్కొన్నారో వాటన్నిటి నుండి మీ ఎముకలు బలపరచబడేలాగా, మీ శరీర ఆరోగ్యం కుదుటబడేలాగా, అది ఏ బలహీనత అయినా యేసు నామములో బంధింపబడునుగాక. సంపూర్ణ ఆరోగ్యం మీరు పొందేటట్లుగా మీ శరీరములను, మీ ఎముకలను, మీ ఆత్మను దేవుడు బలపరచునుగాక. ఇతలోక సంబంధమైన వేటి మీద మీరు ఆశయు నిరాశయు కలిగి ఉండక ప్రభువు వైపే చూచి ప్రభువు నడిపింపు కొరకు కనిపెట్టండి. మీ ఎముకలు ఆయనలో ఆయన జీవములో భద్రపరచబడునుగాక. మీ ఎముకలు బలపరచబడునుగాక. స్వస్థతను మీరు పొంది అనుభవించెదరుగాక దేవుని శక్తిని. మూడవ కార్యముగా మనం చూస్తే ఉబుకుచున్న నీటి ఊట అని రాయబడింది. మీరు గమనిస్తే ఉబుకుచున్న నీటి ఊట ఎల్లప్పుడూ కూడా సరౌండింగ్లో చాలా పచ్చగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది, తేమ కలిగి ఉంటుంది అక్కడ వాతావరణంలో. అలాగా ఈ నెలలోనట కరువులు తొలగిపోతాయట. ఉబుకుచున్న నీటి ఊట వలె సమృద్ధిగా మేళ్ళు కలవు అని ప్రభు చెప్తున్నాడు. మూడవ మాటగా సమృద్ధిగా మేళ్ళు కలవు నీ కుటుంబానికి, నీ సంఘానికి, దైవ సేవకుల జీవితంలో. అనేకమైన కరడుగట్టకపోయిన భయంకరమైనటువంటి సమస్యలతో మీరు పొంగిపోతున్నా సరే దేవుడు అంటున్నాడు, మీరు ముందుకెళ్ళండి విశ్వాసముతో, మీరు ప్రార్థించండి తీవ్రత కలిగి. ఇదిగో అనేక మేళ్ళు కలవు, మీరు వెళ్ళే మార్గములో అనేకమైన మేళ్ళు కలవు. అధికారికంగా దేవుడు ప్రకటిస్తున్నాడు, అధికారికంగా ప్రకటిస్తున్నాం. దేవుని మేళ్ళు అధికముగా ఈ మాసములో మనము చూడబోతూ ఉన్నాం. అందుకే ఈ మేలులు, ఈ కార్యాలు ఇవన్నీ అనుభవించడానికే కల్వారి మ్రాను మీద ప్రభువు వేలాడాడు. ఆమేన్. మిమ్మల్ని అత్యధికముగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రతి కరువు తొలగిపోవుగాక. మీ ఎముకలకు, మీ శరీరంలో ఏది మీకు బాధిస్తుందో దేవుడు ఆ విషయంలో సంపూర్ణ విడుదలను మీకు దయచేయుగాక. కనులు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఉదయకాలము అయ్యా, ఈ మొట్టమొదటి దినమందు ఆగస్టు నెలలో ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో వెళ్ళి కన్నీరు తొడచునుగాక. అంగలార్పు, వేదన, విచారములను మీ వాక్కు ఇప్పుడే తక్షణమే కొట్టివేయునుగాక. నాయన తృప్తికరమైన ఆశీర్వాదం ఇస్తానన్నారు. ఎముకలను బలపరిచి ఆరోగ్యము దయచేస్తానంటున్నారు. ప్రభా మీకు స్తోత్రం. సమృద్ధి అయిన మేళ్ళు కలవు, నీటి ఊట వలె మీరు అనేక రీతులుగా ప్రవహిస్తారు, నీటి ఊట వలె ఉంటారు అని సెలవిస్తున్నారు. నాయన మీకు స్తోత్రం. ఈ ఆశీర్వాదాల కొరకే మేము కన్నులెత్తి వేచి చూస్తున్నాము. ఎవరి జీవితంలో ఏ కార్యం అవసరమో, ఎవరి గుడారములో ఏ మేలు కొరకు ఎదురు చూపు చూస్తున్నారు ప్రభా, ఎవరు దేని కొరకు నాయన మీ సన్నిధిలో కన్నీటితో మొరపెడుతున్నారు, ఇప్పుడే వారికి అద్భుత సూచన కలుగునుగాక, అద్భుత జయము కలుగునుగాక. మీ ఘనమైన నామము కనపరచబడులాగన ఈ మాసములో ఒక్కొక్కరికి ప్రత్యేకముగా మీరు నడిపించండి. ఈ మాసము చివరిలో మేము అనేకుల సాక్ష్యాలను వినబోతున్నాం. స్తోత్రం. అనేకుల జీవితాల్లో అవసరతలన్నీ తీర్చండి. ఏది కొదువుగా ఉందో అది తృప్తికరంగా ఆశీర్వదించండి. శాలరీ సరిపోవట్లేదు అనేక జీవితాల్లో అయ్యా, నెలంతా ప్రయాసపడుతున్నారు. సమృద్ధి అయినటువంటి జీతము మీ కృప ద్వారానే ప్రతి ఒక్కరు పోషింపబడుతురుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని ఈ మాసమంతా మీరే చేపట్టి ప్రధాన కాపరిగా నడిపించి మీరు ముందు వెళ్ళొచ్చు మమ్మలను నడిపించమని. అపవాది మా మార్గములో ఏ రాయి వేసినను, ఏ ముళ్ళు వేసినను మీరు పరిశుద్ధపరచి ఈ మాసమును మాకు దయచేయమని. మాకు ఆరోగ్యకరంగా, మాకు క్షేమకరంగా, మాకు అభివృద్ధికరంగా, తృప్తికరమైన ఆశీర్వాదము, సమృద్ధి నేడుకరంగా మేము అనేక చోట్ల విస్తరించేటట్లుగా, నీటి ఊట వలె ఉడికేటట్లుగా నిరంతరము నీ కృపలో మమ్మల్ని దాయమని. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని నజరేయుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించునుగాక. ఈ వాగ్దాన సందేశాన్ని అనేకులకు తెలియచేయండి, గమనించండి. ఈ మాసం యొక్క చివరిలో మనము అనేక సాక్ష్యములు వినబోతున్నాం, చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.